ఆ చిన్ని కృష్ణుడు తమ ఇంటిలోకి రావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అదే రకంగా శ్రీకృష్ణాష్టమి రోజు భగవత్ స్వరూపునిగా భావిస్తూ పూజలు చేస్తుంటారు. తమ పిల్లలకు చిన్నప్పుడు శ్రీకృష్ణుని వేషధారణ వేసి ఎంతో మురిసిపోతుంటారు. చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, ఇలా రకరకాలుగా. అదే రకంగా శ్రీకృష్ణాష్టమి రోజు పాలు పెరుగు కలిపిన ఉట్టి కొట్టడం ద్వారా తమ భక్తిని తెలియజేసుకుంటూ ఉంటారు. ఎంత చెప్పినా ఆ చిన్ని రూపంలో ఉన్న కృష్ణుని చూస్తుంటే మనకే ఎంతో ముచ్చట వేస్తుంది. చూడండి, ఆ యశోదమ్మ చిన్న కృష్ణుని అలంకరిస్తున్నట్టు లేదు. ఇలా ఉంటుంది తమ పిల్లల్ని శ్రీకృష్ణుని వేషధారణ వేయడానికి ఆ తల్లులు పడేటువంటి తాపత్రయం, ఆరాటం. ఎందుకంటే చిన్ని కృష్ణుడు అంటేనే అల్లరి. పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ అల్లరి ఉండాలి. అల్లరి చేస్తేనే వాళ్ళు పిల్లలు. శ్రీకృష్ణుని తత్వం కేవలం చిన్ని కృష్ణునితో మాత్రమే అంతం కాదు. అతను ఒక అనంత భాండాగారం, ఒక నిఘంటువు. శ్రీకృష్ణ తత్వం అంత గొప్పది.